నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో మరో అరుదైన మైలురాయి నమోదైంది. అరేబియా సముద్ర తీర దేశమైన ఒమన్ భారత ప్రధానికి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించి గౌరవించింది. గురువారం మస్కట్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ స్వయంగా ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ పురస్కారంతో ప్రధాని మోదీకి వివిధ దేశాల నుండి లభించిన అత్యున్నత పౌర పురస్కారాల సంఖ్య ఏకంగా 29కి చేరింది. ఇది కేవలం మోదీ వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంతటి శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందో చెప్పడానికి నిదర్శనం. అసలు ఈ పురస్కారం ప్రాధాన్యత ఏంటి? ప్రధాని దీన్ని ఎవరికి అంకితం చేశారు? ప్రపంచ దేశాలు మోదీకి ఇస్తున్న గౌరవం దేనికి సంకేతం? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఒమన్ పర్యటనలో భారత ప్రధాని మోదీకి అరుదైన విశిష్ట గౌరవం లభించింది. భారత్ ఒమన్ ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలిచేలా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. గురువారం మస్కట్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ అల్ సయీద్ స్వయంగా ప్రధాని మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీంతో ప్రధాని మోదీకి ఇప్పటి వరకు లభించిన విదేశీ అత్యున్నత పౌర పురస్కారాల సంఖ్య 29కి చేరింది. ఇది కేవలం ఒక వ్యక్తికి లభించిన గౌరవంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికపై భారత్ స్థానం, ప్రభావం ఎంతగా పెరిగిందో చెప్పే స్పష్టమైన సూచనగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని మోదీకి గౌరవం దక్కడం వెనుక ఆయన వ్యక్తిగత దౌత్య నైపుణ్యం, ప్రపంచ దేశాలతో నిర్మించిన విశ్వాసపూరిత సంబంధాలే ప్రధాన కారణమని దౌత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత 10 ఏళ్లలో భారత్ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకిచ్చిన ప్రాధాన్యం, ప్రపంచ సమస్యలపై భారత్ స్పష్టమైన వైఖరి, ఇవన్నీ మోదీ నాయకత్వాన్ని అంతర్జాతీయంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. అదే సమయంలో ఒమన్ వంటి కీలక గల్ఫ్ దేశం తమ అత్యున్నత పురస్కారంతో భారత ప్రధాని సేవలను గౌరవించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ప్రధాని మోదీ సుల్తాన్ హైథమ్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం తనకు వ్యక్తిగతంగా లభించిన గౌరవం కాదని, భారత్ ఒమన్ ప్రజల మధ్య ఉన్న శతాబ్దాల నాటి నమ్మకం, స్నేహానికి ప్రతీకగా తాను భావిస్తున్నానని చెప్పారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా మోదీ తన సంతోషాన్ని పంచుకున్నారు. శతాబ్దాలుగా భారత్ ఒమన్ దేశాలు సముద్ర వాణిజ్యం ద్వారా అనుసంధానమై ఉన్నాయని గుర్తు చేశారు. అరేబియా సముద్రం 2 దేశాల మధ్య బలమైన వంతెనలా పనిచేసిందని వ్యాఖ్యానించారు. మోదీ తన సందేశంలో మరింత భావోద్వేగంగా స్పందించారు. మాండ్వీ నుంచి మస్కట్ వరకు ప్రయాణించి వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు పునాది వేసిన భారతీయ పూర్వీకులను గుర్తు చేశారు. శతాబ్దాలుగా సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తూ 2 దేశాల అభివృద్ధికి దోహదపడిన నావికులు, వ్యాపారులను స్మరించుకున్నారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు మాత్రమే కాదు, ఆ చారిత్రక బంధాలకు పునాది వేసిన ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ మాటలు భారత్ ఒమన్ సంబంధాల లోతును మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అధికారికంగా స్పందించింది. మోదీకి లభించిన ఆర్డర్ ఆఫ్ ఒమన్ పురస్కారం భారత్ ఒమన్ మధ్య శతాబ్దాల నాటి స్నేహానికి, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది. ఇది 140 కోట్ల మంది భారత ప్రజలకు, ఒమన్ ప్రజలకు మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగా అభివర్ణించింది. 2 దేశాల మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలు పూర్తయిన కీలక సమయంలో ఈ పురస్కారం ప్రదానం కావడం వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలాన్ని చేకూర్చిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో భారత్ పాత్ర రోజురోజుకు పెరుగుతోంది. ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రవాస భారతీయుల సంక్షేమం వంటి అంశాల్లో ఒమన్ కీలక భాగస్వామిగా ఉంది. అలాంటి దేశం భారత ప్రధానిని అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించడం 2 దేశాల మధ్య సంబంధాలు కేవలం అధికారిక దౌత్య పరిమితుల్లోనే కాకుండా ప్రజల స్థాయిలోనూ బలపడుతున్నాయనే సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రధాని మోదీకి ఇంతకు ముందు అనేక విదేశీ పురస్కారాలను అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీ ఎంత గుర్తింపును పొందారో ఈ పురస్కారాలను చూస్తే స్పష్టమవుతుంది. ఇథియోపియా నుంచి గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా, నమీబియా నుంచి ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరబిలిస్,
బ్రెజిల్ నుంచి గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్, రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ వంటి అత్యున్నత గౌరవాలు మోదీ ఖాతాలో ఉన్నాయి. అంతేకాదు అమెరికా నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్, సౌదీ అరేబియా నుంచి ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయద్, ఈజిప్ట్ నుండి ఆర్డర్ ఆఫ్ ది నైల్ వంటి పురస్కారాలు కూడా ఆయనకు లభించాయి. భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రుక్ గ్యాల్పో, శ్రీలంక మిత్ర విభూషణతో పాటు పాలస్తీనా, ఆఫ్ఘనిస్తాన్, కువైట్, మాల్దీవులు వంటి అనేక దేశాలు కూడా భారత ప్రధాని సేవలను గౌరవించాయి. అయితే ఈ అన్ని పురస్కారాలు నరేంద్ర మోదీ వ్యక్తిగత నాయకత్వానికే కాదు, భారతదేశం గ్లోబల్ స్టేజ్పై సంపాదించుకున్న గౌరవానికి నిదర్శనంగా నిలుస్తాయి. వసుదైక కుటుంబం అనే భావనను ప్రపంచానికి ఆచరణలో చూపిస్తూ భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దుతున్న ప్రయత్నాలకు ఇవన్నీ గుర్తింపులని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా నుంచి అరబ్ దేశాల వరకు, ఆఫ్రికా నుంచి యూరోప్ వరకు ప్రతి దేశం భారత్తో స్నేహం కోరుకుంటున్నాయని ఈ 29 పురస్కారాలు స్పష్టం చేస్తున్నాయి. విశ్వగురు దిశగా భారత్ వేస్తున్న అడుగులకు ఈ ఆర్డర్ ఆఫ్ ఒమన్ మరో నిలువుటద్దం.